జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి, వందే మాత్రం. వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం గణేష్ మండపాలకు కానీ, తర్వాత విజయదశమి కనకదుర్గమ్మ మండపాలకు కానీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. చాలా ధన్యవాదాలు, చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే హిందూ పూజల్లో కానీ, ఆచారాల్లో కానీ ఖర్చు పెట్టడం అంటే ఒకళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయేలా కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పించడం. ఒక వినాయక చవితి మండపం అంటే ఎంతోమంది అన్ని మీద జీవిస్తారు. లాస్ట్లో అన్న వితరణ, అన్నప్రసాదం, అలాగే ఈ రోజుల్లో కాస్త సౌండ్ సిస్టమ్, ఇలాగ మైక్ సిస్టమ్, ఇలాగ ఎలక్ట్రీషియన్స్ కానీ, లేకపోతే టెంట్ హౌస్ వర్కర్స్ కానీ, లేకపోతే ఫుడ్ సప్లయర్స్ కానీ, క్యాటరింగ్ డిపార్ట్మెంట్, ఇంతమంది బతుకుతారు. కాబట్టి ఇటువంటి ప్రోత్సహించడం, అందరికీ ఉపాధి కల్పించడం అన్నది హిందూ ఆచారాల్లో ఉన్న సంస్కృతి. వాస్తవానికి ఇప్పుడు కుల వృత్తులు తగ్గిపోయి ఇది చెప్పట్లేదు, కానీ 24 జాతుల్లోకి ఏ కార్యక్రమం జరిగినా అందరికీ ప్రాతినిధ్యం ఉండేది హిందూ మతాచారాలు. ఒక పెళ్ళైనా షోడశాది కర్మల్లో అన్నిటికీ అందరికీ ప్రాతినిధ్యం వహించేది. అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో సర్దుకున్నాం. కుల వృత్తులు అంతమైపోయాక సరే, ఇదే విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గణేష్ మండపాలకి, దశమి నవరాత్రి మండపాలకి కూడా ఉచిత విద్యుత్ ఇస్తే బాగుంటుంది నా సూచన. ఇంకా దేశంలో చూస్తే హిందూ వ్యతిరేకత క్రమక్రమంగా ఒక సిస్టమేటిక్గా జనాల్లో ఇంపాక్ట్ జరుగుతుంది. ఎలా అంటే తెలంగాణలో చూస్తున్నాం, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో గొడవ అయింది. కార్ పార్కింగ్ దగ్గర హార్న్ కొట్టేయడనో కొట్టుకున్నారు. అందులో వ్యక్తి ఓ వర్గం, ఓ వ్యక్తి ఓ వర్గం, మార్వాడీలు, అటువైపు వ్యక్తి దళితులు. ఇది ఎంతవరకు పోయిందంటే మార్వాడి హటావ్, వీళ్ళు వచ్చేస్తున్నారు, వ్యాపారాలు మన వ్యాపారాల్లోకి చేస్తున్నారు. అదే దేశంలో మహానగరాలు ఢిల్లీ, కలకత్తా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, ఇంకా ఎన్నో ఉన్నాయి. మహానగరాలన్నీ కూడా మినీ భారతదేశమే. కాబట్టి అందరూ లేనిది ఒక నగరం లేదు. మీరు ఈవేళ ఇక్కడ కొంతమందికి అధికారం లేకపోతే ప్రాంతీయతత్వం తెచ్చి బయట వాళ్ళని వెళ్ళిపోమంటారు. తెలంగాణలో, హైదరాబాద్లో నేను గమనించిన తెలంగాణలో అది గతంలో తెలుగు వాళ్ళని వ్యతిరేకత తెచ్చి తెలంగాణ సాధించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదు, రాజకీయ నిరుద్యోగులు అయిపోయారు. కొంతమంది వ్యక్తులు సమూహాన్ని ఏర్పరిచి ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. నిజమే, మార్వాడీలు వెళ్ళిపోతారు. మరి యావత్ ప్రపంచంలో గల్ఫ్లో అధికంగా ఉన్న అన్ని ఇతర రాష్ట్రాల్లో అధికంగా ఉన్న తెలంగాణ ప్రజల్ని ఇక్కడ తీసుకొచ్చేస్తారా? ఇది సమంజసమైన ఇది కాదు. డివైడ్ అండ్ రూల్ పాలసీలో హిందూ మతంలో కాన్ఫ్లిక్ట్స్ పెట్టి హిందూ మతాన్ని ఈ దేశంలో అంతం చేసి ఉద్దేశం ఇది. కాబట్టి తెలుసుకోండి, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. మీకు మార్వాడీలు వెళ్ళిపోవాలా? తెలంగాణలో మీరు చేస్తున్నది అంటే పాకిస్తాన్ నుండి వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగ్యాలు ఉండొచ్చు. ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అందరూ ఉండి ఇక్కడ మన హక్కులన్నీ వాళ్ళు అనుభవించవచ్చా? ఏంటి మీ ఆలోచన విధానం? దీని వెనక ఉన్న శక్తులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దర్యాప్తు చేసి ఈ ఉద్యమాలు వెనుకున్న అసలు నిజాలని బయటపెట్టాలి. ఖచ్చితంగా శిక్ష పడాలి. వేర్పాటువాదాలని, ఇలా వర్గీకరణని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఉద్యమాలు రెచ్చగొట్టే వాళ్ళని ముందు కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా అఖండ భారతదేశం అన్నది అందరి స్ఫూర్తి కావాలి. ఇక ఇంకో సంఘటన, ఇంకో దుష్ప్రచారం. కర్ణాటకలో ధర్మస్థలి అనే మహాపుణ్యక్షేత్రం ఉంది. ఎంతో ఆచార వ్యవహారాలతో ఎంతోమంది హిందువులు పవిత్ర క్షేత్రంగా భావించబడి అక్కడ ఒక వ్యక్తి వచ్చి పోలీసులకి మాజీ శానిటరీ స్టాఫ్ వచ్చి 1995 నుండి 2014 వరకు వందల మందిని అక్కడ హత్య చేసి కన్నం నా చేత చేయించారు. వాళ్ళ ఆదేశంలో నేను ఖననం చేశానంటే
పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి తేడాలు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో చోట్ల అతను చెప్పిన ప్రతి చోట తవ్వి ఎంతో ఖర్చు పెట్టి ఏ ఆధారాలు దొరకదు. ఏమిటంటే నాకు తెలియదు, నాకు చెప్పమన్న వాళ్ళు అలా చెప్పాను. ఇప్పుడు అతను అదుపులోకి తీసుకున్నారు. ఎవరు ఈ చెప్పమన్న వ్యక్తులు? ఇంకో ఈ సంఘటన జరిగిన వెంటనే చూస్తుంటే ఒక్కొక్క సోషల్ మీడియాలో కంటెంట్, ఇదిగో 500 మంది పూడ్చివేత, ఇదిగో ఇక్కడ కురిచాలు, అక్కడ కురిచాలు, ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చారంటే ఎంత కక్షో నీకు తెలియదు, నాకు అర్థం లేదు. ఇంత దారుణమైన పరాకాష్ట ఈరోజు హిందూ సమాజం ఇప్పటికి చాలా మటుకు చైతన్యవంతం అవుతోంది. చాలదు, హిందూ సమాజం మేల్కోపోతే భారతదేశ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. ఇక్కడ తెలంగాణలో కానీ, తెలంగాణ ఇది మార్వాడీల సమస్య కాదు, హిందూ సమాజం సమస్య. అలాగే కర్ణాటకలో జరిగిన సమస్య. వాడెవడు, వాడికి వెనకాతల ఆదేశాలు ఇచ్చిన వాళ్ళెవడు? వీళ్ళందరినీ సీటు దర్యాప్తు చేస్తోంది. ఖచ్చితమైన దర్యాప్తు చేసి బహిర్గతం చేయాలి. ఖచ్చితంగా నిందితుల్ని శిక్షించాలి. దేశంలోని వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని, హిందూ వ్యతిరేకత పోషించి ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఒక రౌడీ షీటర్ పెరోల్ విషయంలో గందరగోళం జరుగుతోంది. ఏంటంటే గత ప్రభుత్వంలో పెరోల్ ఇచ్చారంటున్నారు, ఇచ్చారో లేదో మనకు తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చాక, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక పెరోల్ ఇవ్వడం వాస్తవం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, 2 ఎమ్మెల్యేలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకొకరు పెరోల్కి సంతకం చేసేట జైలు అధికారి పోలీస్ డిపార్ట్మెంట్ రిజెక్ట్ చేసింది. మేము ఇవ్వలేము, ఇతని మీద క్రిమినల్ అసాల్ట్స్ ఉన్నాయి. అయినా అతను పెరోల్ వచ్చింది. దీనికి ఏంటి కారణం అన్నది దర్యాప్తు జరుగుతోంది. వేళ పెరోల్ వచ్చిన మాట ఈ ప్రభుత్వంలో వాస్తవం. దీన్ని అటు తిరిగి ఇటు తిరిగి నీలి టీవీ పక్షి ఏం జరిగిందంటే అడ్డంగా బుక్ అయింది అంతే. ఎందుకు బుక్ అవుతారండి? ఆవిడ ఏమన్నా లెటర్ రాశారా మీకు? పెరోల్ ఇమ్మని డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చారా? ఆవిడ ఎందుకు బుక్ అవ్వాలి? వెంటనే దర్యాప్తు జరుగుతోంది. ఎవరైతే కొంతమంది అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్షింపబడతారు. రాజకీయ నాయకులు కూడా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదో క్యాజువల్గా చెప్పిన మా దగ్గరికి వస్తారు, మేము లెటర్లు ఇస్తామంటే ఎవడికి పడితే వాడికి ఎలా ఇచ్చేస్తారండి మీకు? అంత అమాయకులా మీరు? నిందితుడి తండ్రి వచ్చాడంటే వీడు ఏ కేసులో ఉన్నాడు? పెరోల్ అంటే శిక్ష పడ్డవాడు అంటే ఏ కేసులో? క్రిమినల్ కేసా, సివిల్ కేసా? ఇవి చూసుకోదా? మీరు ఊరికనే ఇచ్చేసారంటే నమ్మాలా జనం? ఎథిక్స్ ఉండాలి. ఆ రాజకీయ నాయకులు కొంత సంపాదిస్తారు, దానికి కాదనలేని సత్యం ఈ దేశంలోని. కానీ ఇలాంటి విషయాల్లో కూడా సంపాదిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు ఎవరినన్నా సరే. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ కూటమిని ఏర్పరిచి 3 నాయకుల కష్టం, అటు నరేంద్ర మోడీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కృషితో ఏర్పడ్డ ప్రభుత్వం 30 లక్షల మంది ఇతర ప్రాంతాల నుండి సొంత ఖర్చులతో వచ్చి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలని సొంత ఖర్చులతో, ఇతర రాష్ట్రాల నుంచి, గల్ఫ్ దేశాల నుండి, అమెరికా లాంటి దేశాల నుండి సొంత ఖర్చులతో వచ్చి వెళ్ళి ఇక ఈ ఓటు వేసి ప్రభుత్వాన్ని నిలబెట్టింది మీరు ఇష్టానుసారం చేసుకోవడానికి కాదు. ఇక ఈ ప్రభుత్వం గతంలో ఒకసారి చెప్పాను, 2-3 సార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రేపు రాబోయే దసరా సీజన్ వస్తుంది. ఈ ప్రభుత్వం గతంలో వచ్చి ఎలక్షన్ టైంలో సొంత ఖర్చులతో వచ్చి ఓటు వేసిన వాళ్ళకి మీరు చేసిన న్యాయం ఏంటి? గత దసరాకి కానీ సంక్రాంతి కానీ వాళ్ళు బ్లాక్లో కొనుక్కొని ప్రైవేట్ ట్రావెల్స్లో అధిక ధరలు 5 రెట్లు అధిక ధరలు కొనుక్కొని వచ్చారు. వాళ్ళకి మీరు చేసిన న్యాయం ఏంటి? మళ్ళీ దసరా వస్తుంది, ఈసారైనా మేల్కొని వాళ్ళకి సరసమైన ధరలకి, ఒరిజినల్ రేట్లకి వాళ్ళకి రాకపోతే, వాళ్ళకి ఇక్కడ సొంత ప్రాంతాలకి రాకపోతే ఈ కూటమి ప్రభుత్వం కోసం వాళ్ళు చేసిన కష్టం వృధా అవుతుంది. దృష్టిలో పెట్టుకోండి. వన్స్ అగైన్ వంగలపూడి అంతిగారి మీద వచ్చిన నెగిటివ్ ప్రచారాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తిప్పికొడుతుంది. ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు, క్షేత్రస్థాయిలో కానీ పై స్థాయిలో కానీ. అక్కడ సరిదిద్ది నాయకత్వం అయితే ఉంది. ఎవరినో బలిపశువుని చేసేద్దాం అదే అంటే కుదరదు. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సంపూర్ణ సాధికారత సిద్ధించే వరకు విశ్రమించే ప్రసక్తి లేదు. వందే మాతరం. జై హింద్.